ఈరోజు అంశం సృష్టి విమోచన. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20-21 వచనాలు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవుడు ఈ సృష్టిని సృజించి ఈ సృష్టి అంతటి మీద అధికారమును దాని నేలటకు మానవునికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. పాపము మానవులోనికి ప్రవేశించేంత వరకు ఈ భూమి స్వచ్ఛంగాను, ఫలభరితంగాను, ఆశీర్వాదకరంగాను, అతనికి అనుకూలంగాను, ఎంతో ఫలాభివృద్ధి చెందుతూ ఆశీర్వాదకరంగా ఉండింది. మరి అది ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, సంతోషకరమైనటువంటి వాతావరణము. కానీ మానవుడు ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేసి ఆజ్ఞాతిక్రమించి పాపం చేసి ఉన్నాడో, దేవుడు చేయవద్దని పని చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాడో, భూమి అతని నిమిత్తము నేల శపించబడింది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాల్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చూసారా, మానవుడు చేసిన పాపమును బట్టి అతని మూలంగా భూమి కూడా శపించబడింది. చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయము 19వ వచనము. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును గదా. మానవుడు పాపమునకు దాసుడైపోయి ఉన్నాడు. మీరు గమనించండి, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కూడా అతని శరీరమందు దేవునికి వ్యతిరేకమైనటువంటి నియమమే ఉంటుంది. అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఎల్లప్పుడూ కూడా మానవుడు చేస్తూనే ఉంటాడు. ఈ విధంగా చూస్తే మానవుడు దేనికి బానిసైపోయి ఉన్నాడు? పాపమునకు బానిసైపోయి ఉన్నాడు. పాపము అతన్ని జయించింది, అతన్ని పట్టుకొని ఉంది, అతను దానికి బానిసైపోయి ఉన్నాడు. పాపం అనే చెరలో ఉన్నాడు. అందుకని మానవుడు ఎల్లప్పుడూ కూడా దేవునికి విరోధమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తూ ఉంటాడు. ఆ విధంగా పాపమునకు మానవుడు దాసుడై ఉన్నాడు. పాపమునకు అతను బానిసైపోయి ఉన్నాడు. మానవుని హృదయంలో చెడు విత్తనములు విత్తింది అపవాది. అతను మానవుడు పాపం చేయటకు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటకు మానవుని ప్రేరేపించి ఉన్నాడు. ఆ ప్రేరేపణకు మానవుడు లొంగిపోయాడు, సాతానికి లొంగిపోయాడు. సాతాను మానవుని జయించాడు. అతను పాపమునకు బానిసైపోవడం వల్ల, అతను పాపం చేయడం వలన అతని ఏలుబడి కింద ఉన్నటువంటి ఈ భూమి, ఈ నేల కూడా శపించబడింది. ఆ విధంగా మానవుడు త్రోవ తొలగిపోయి దేవునికి దూరస్తుడైపోయాడు. పాపము అతన్ని జయించింది. పాపము వలన వచ్చే జీతము మరణము. అతను అనగా మనమందరము కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నాము. మన అంతము మరణమై ఉంది. అయితే మనందరం కూడా అంధకారంలోనే ఉన్నాం కదా. ఈ అంధకారంలో నుండి మనల్ని విమోచించి రక్షించువాడు ప్రభువైన యేసుక్రీస్తే. మానవుడు చేసిన పాపమును బట్టి
అతనిలో పాపం ప్రవేశించడం వలన ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఐకమత్యంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో సృష్టించబడిన సమస్తం కూడా ఈ భూమి, నేల మానవుని బట్టి శపించబడి ఉన్నవి. అదివరకు సింహము కూడా గడ్డి మేసేది. ఈ లోకంలో క్రూరత్వం అనేది లేదు. మానవుని బట్టి భూమి శపించబడిపోయి భూ జంతువుల్లో కూడా క్రూరత్వం అనేది వచ్చేసింది. పాడైపోయినటువంటి ఈ లోకమును బాగు చేయగలవాడు ప్రభువైన యేసుక్రీస్తే. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నుండి మనల్ని విమోచించి రక్షించుటకై ఆయన తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనియాడు. చూసారా, మన పాపములు ఆయన పైన మోపబడి ఉన్నవి. వాటిని ఆయన సిలువ వేసి ఉన్నాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనము. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువునందు మనకి ఇప్పుడు ఏ శిక్షా విధి కూడా లేదు. ఆయన మనల్ని విమోచించి రక్షించి ఉన్నారు. నూతన సృష్టిగా ఆయన మనల్ని చేసి ఉన్నారు. మన ఆత్మకు విమోచన లభించింది. దేవుని చెంతకు మనము చేరగలుగుతున్నాము. ఆయనకు ప్రార్థించగలుగుతున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము. ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. యేసుక్రీస్తు ప్రభువునందు మరణించిన వారు నిద్రించిన వారితో సమానము. అనగా వారు నిద్రపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, వారిని తిరిగి లేపుతారు. అనగా వారు మహిమ రూపం దాల్చుకుంటారు. మహిమ శరీరాన్ని పొందుకుని పరలోక రాజ్యంలోకి తండ్రి యొద్దకు వారు వెళ్తారు. మనం బ్రతికి ఉన్న మనం కూడా మార్పు పొందుతాము. మన దేహంలో మహిమ దేహములుగా మార్చబడతాయి. అప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొంటాము. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సమస్త చెడును, పాపమును ఆయన నిర్మూలన చేస్తారు, నాశనం చేస్తారు. అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి, సమస్తము క్రొత్తదిగా చేయబడుతుంది. ఆ యొక్క విమోచన కొరకై సృష్టి మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉంది. ఈ లోకంలో పాపము మరి ఎక్కువగా ప్రబలుతూ ఉంది, మరి ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంది. క్రూరత్వము మానవునిలో పెరుగుతూ ఉండింది. ఈ యొక్క పాప విమోచనకై అది ఎదురు చూస్తూ ఉంది. మనం కూడా మన యొక్క దేహం విమోచనకై ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నామో, ఈ దేహంలో ఎంత బాధపడుతూ ఉన్నామో అది కూడా అంతే బాధపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, మనల్ని విమోచిస్తారు, రక్షిస్తారు, మన దేహములను మహిమ స్వరూపమైనటువంటి దేహములుగా మార్చి తీసుకువెళ్ళిపోతారు అని మనం ఎలాగో ఎదురు చూస్తున్నామో ఈ సృష్టి కూడా దాని యొక్క విమోచన కొరకే కనిపెట్టుకుంటూ ఉంది.